ముందే అనుకొని మనం ఆల్రెడీ ప్లాన్ చేసాం. ప్లాన్ చేసిన తర్వాత ఆల్రెడీ మన పరిశీలకురాలు ఆల్రెడీ వచ్చి పాపం అందరితో మాట్లాడి, ఎందుకమ్మా అంటే లేదన్నా మేము ఖచ్చితంగా రావాల్సింది అన్నా మాట్లాడాలని ఆమె వచ్చి అందరితో కూడా మాట్లాడి అప్పుడే ఎవరెవరు ఎన్నెన్ని వెహికల్స్ వస్తారని కూడా పక్కాగా ఆమె కూడా రాసుకొని వెళ్ళిన విషయాన్ని కూడా ఒకసారి మీద గుర్తు చేస్తున్నాం. నేనేం చెప్తానంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. దానికి కారణం ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అని చెప్పి నమ్మకం నాకుంది. ఎందుకంటే గూడూరు అంటే మనం కష్టపడి పనిచేస్తాం. మాటలు చెప్పేవాళ్ళం కదా, మనం పనిచేసేవాళ్ళం. మాటలు డూప్ వ్యవహారాలు అవన్నీ మనకి చేత కాదు. కాబట్టి మనం కష్టపడి పనిచేస్తాం. అట్లాగే మన మీటింగ్ వాయిదా పడిన తర్వాత నన్ను తిరుపతికి రమ్మన్నారు, వెళ్ళాను. మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు అక్కడ మాట్లాడారు. 6,000 మందిని తీసుకురమ్మన్నారు. యాక్చువల్గా నేనైతే చెప్పాను 6,000 మంది తీసుకురాలేమన్నా, అది జరగదన్నా, వాస్తవాలు చెప్పండి అన్నా, తీసుకురాగలుగుతాం తప్ప మేము 3,000 మంది అయితే తీసుకురాగలుగుతామన్నా, అంతకన్నా ఎక్కువ మంది తీసుకురామని చెప్పేసి వచ్చారు. కానీ లేదు ఖచ్చితంగా అంటే ఇంక అబద్ధం చెప్పలేక నేనైతే అన్నీ తీసుకొస్తానని చెప్పేసి వచ్చారు. వచ్చిన వెంటనే పార్టీ ఆఫీసులో ఫోన్ ఇచ్చి ఎమ్మెల్యే గారు మీ టార్గెట్ 500 మాత్రమే అని చెప్పారు. 500 మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరికి పరిశీలకులకు చెప్తున్నాను, అన్నకి చెప్తున్నాను. గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి మనం పోవాల్సిన 500. అయినప్పటికీ మనం డబల్గా దాదాపు 1,400-1,500 మంది ఇక్కడ నుండి పోయేదానికి స్వచ్ఛందంగా సిద్ధమైనాం. ఇక్కడే ఎవరు కూడా వేరే విధంగా కాదు. ఈ కేవలం పార్టీ క్యాడరే. ఎవరినంటే వాళ్ళని ఎక్కించే పరిస్థితి టెంపోలో కానీ కారులో కానీ. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ బూత్ కమిటీ కన్వీనర్లు, అలాగే అకౌంటబిలిటీ కేఎస్ఎస్, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు, వార్డు కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, పట్టణ కమిటీ, అలాగే అనుబంధ సంఘాలు తప్ప వేరే వాళ్ళని ఎవరంటే వాళ్ళు జనాల కోసం ఎక్కించుకునేటువంటి పరిస్థితి మనకి రాదు కూడా. ఎందుకంటే పెద్దలు కొండన్న గారికి తెలియజేస్తున్నాను, 11 క్లస్టర్లలో బ్రహ్మాండంగా మహానాడు చేసామన్నా. మీరు చెప్పినట్టు జనాభా విపరీతంగా వచ్చారు, కానీ మామూలు అటెండెన్స్లో కొద్దిగా తక్కువైనందువల్ల కందుకూరు కొట్టేసింది ఫస్ట్. సరైనప్పటికీ అక్కడ ఇన్ఛార్జి కూడా మా కాన్స్టిట్యున్సీ నుంచి చెప్పినటువంటి స్టేట్ కార్యదర్శి కాబట్టి ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మొన్న కోట ఎంపీపీ ఎలక్షన్స్లో అటువంటి మన కోట తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు పలగాటి మా భాస్కర్ రెడ్డి గారు, అలాగే మా జలీలు, మా మోహన్ అన్న, అట్లాగే దశరెడ్డి గారు, అలాగే మా మధు యాదవ్ గారు, అలాగే ముఖ్యంగా గెలిచేదానికి ప్రధాన కారణమైనటువంటి నల్లపురెడ్డి మా వినోద్ రెడ్డి గారు, అలాగే కోర్టులో ఉన్నటువంటి అందరికీ ఎవరికి తెలియకుండా కొన్ని అద్భుతాలు చేసినటువంటి మా జలీలు వెంకటకృష్ణారెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దౌర్జన్యం చేసి తీసుకురాలా, వాళ్ళు ఏదో పిచ్చిపట్టి మాట్లాడారా, మన ఎవరిని కూడా బలవంతం చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, ఎక్కడ ఏం పొరపడలేదు. మనం మాట్లాడాం, అయ్యా తెలుగుదేశం పార్టీకి సహాయం చేయండి, చేస్తే మీకు కూడా ఉపయోగం. ఈ రాష్ట్రం ఇప్పుడే పరిస్థితి మీ వల్ల సర్వనాశనం అయిపోయింది. ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మళ్ళీ మీరు ఇక్కడ మీ పాత వ్యవహారం చేస్తే ఇబ్బంది అని చెప్తే డైరెక్ట్ పోటీ చేసే అభ్యర్థి కూడా గమనైపోయారు. అంటే మనతో రాలా, పోటీ చేసే అభ్యర్థి అయితే గమనైపోయారు, రాలా. ఎందుకంటే అర్థం చేసుకున్నారు, ఉండేది 3 నెలలే. మనకు కూడా యాక్చువల్గా ఎలక్షన్ పెట్టాలని లేదు, మనం ఏదో వాళ్ళతో రఫ్ చేసుకోవాలని అసలు మనకు లేదు. కానీ ఇంక తప్పని పరిస్థితిలో మనం పోటీ పెట్టాం. అందరూ వచ్చారు, పెద్ద నాయకులు అందరూ వచ్చారు. మనతో వాళ్ళంతా మధ్యతరగతి వాళ్ళే. మనతో ఉండేది డబ్బు ఉన్నది ఎవరు లేరు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా, రెడ్డి కమ్యూనిటీలో ఉన్నటువంటి మత్స్యారెడ్డి రెడ్లందరూ కూడా ఏకమైనారు. కాబట్టే పోయినసారి కూడా మనకి ప్రతి గ్రామంలో ఓట్లు పడ్డాయనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను.